పిల్లలకు మూసి పేరు పెట్టండి. నేను మూసి మురికి ముద్దుగా కడుగుతా, అందరూ మూసి పేరు పెట్టుకునేలా చేస్తా, ఎవరు అడ్డుపడినా మూసి ప్రక్షాళన చేస్తా, మరో 10,000 కోట్లు అప్పైనా చేస్తా. కార్యక్రమం ఏదైనా మూసి జపమే చేస్తున్న సీఎం రేవంత్. గత ప్రభుత్వమే పరీక్షలు పెట్టింది, వాటికి మేము నియామక పత్రాలు ఇచ్చాం. నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు. అయితే ఇక్కడ మన గుంపు మేస్త్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పుకొస్తా ఉన్నారంటే, గత ప్రభుత్వంలో మూసి మొత్తం చెదలు పట్టిపోయింది. మూసి పేరు కృష్ణా, గంగా, యమున నదుల పేర్లు ఎలా అయితే మన ఇంటి ఆడబిడ్డలకు పేర్లు పెట్టుకుంటా ఉన్నామో, మూసీ నది పేరు కూడా మన ఇంటి ఆడబిడ్డలకు పెట్టుకోవాలని నిన్న జరిగిన ఓ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మూసిని ప్రక్షాళన చేయండి, సుందరీకరణ చేయండి, తాగునీటి సరస్సులాగా మీరు చేయండి, అది మంచి పని. కానీ ఇంకో 10,000 కోట్లు అప్పి, ఇప్పటికే 1,50,000 కోట్లు పెట్టినవు, దానికి 1,50,000 కోట్లు అదే మూసీ నదిలో పోసి మీ కాంట్రాక్టర్లకు మీ ఢిల్లీకి మూటలు కట్టే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇంకా పైగా అవి సరిపోవు అన్నట్టు ఇంకో 10,000 కోట్ల అప్పైనా చేస్తా. కేసీఆర్ ఏమో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తాగునీరు ప్రతి ఎకరానికి, తాగునీరు ప్రతి ఇంటికి, సాగునీరు ప్రతి ఎకరానికి ఇస్తేనేమో 1,00,000 కోట్లు మొత్తం గంగపాలు వేసిరని చెప్పేసి దుమ్మెత్తి పోసిరు. ఇవాళ దేనికి పనికిరాని మూసీ నదిని ఇవాళ నువ్వు దలుచుకుంటే పోతుందా మూసీ నది మురికి? అది ఎక్కడి నుంచి ఏ కొన వరకు ఉన్నది, ఎంత దూరం ఉన్నది, అది దానికి ఎంత అవుతుంది అనే పకడ్బందీ ప్రణాళిక మనం చేశారు అయ్యా ముఖ్యమంత్రి గారు. ఆ నది పొడవు ఎంత ఉన్నది, అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఆ మధ్యలో మనం చేయాల్సిన ప్రణాళిక ఏంది అనేది ఒక్కసారి మీరు రిలీజ్ చేసిరా ప్రెస్కి? దాని సుందరీకరణ ఎలా చేస్తారు, ఆ టెండర్లు ఎవరికి ఇచ్చిర్రు, దానికి సంబంధించిన పనులను ఎవరికి అప్పచెప్పిరు, ఇలాంటి డీటెయిల్స్ ఏమన్నా ప్రజల మధ్యలో పెట్టారా అండి? ఇంకో 10,000 కోట్లు అప్పు చేస్తాం, మూసిని సుందరీకరణ చేస్తాం, మూసి పేరు మన ఇంటి ఆడబిడ్డలకు పెట్టుకోవాలి, బరాబర్ పెట్టుకుంటావు, నువ్వు బరాబర్ చేయి, తప్పులేదు. కానీ ఏ విధంగా చేస్తావు మూసీ నదిని? ఫస్ట్ మూసీ నదిలోకి వచ్చే డ్రైనేజ్ వాటర్ని ఎలా ఆపుతావు? నువ్వు డ్రైనేజ్ వాటర్ని మూసీ నదిలోకి రాకుండా నువ్వు ఎలా ఆపుతావు? ఆ నీటిని ఎటు తరలిస్తావు? ఈ నీటిని ఎలా నువ్వు సుందరీకరణ చేస్తావు? నువ్వన్న మాటనే కదా, మూసీ నదిలో మన తలకాయ పెడితే అద్దం లెక్క కనిపించాలి అని. మరి అలా కనిపించాలంటే ఫస్ట్ మూసీ రివర్ని నువ్వు ఏ విధంగా క్లీన్ చేస్తావు అనే ప్రణాళిక ఏమన్నా పెట్టినవా? ఎంతమంది మేధావులతో నువ్వు చర్చలు జరిపినావు? చెప్పాలి, నువ్వు దీనికి చెప్పాల్సిన అవసరం నీకున్నది. ప్రపంచ దేశాల్లో ఉన్న ఇంజనీర్లను కానీ, లేకపోతే గొప్ప గొప్ప వేత్తలను కానీ, మేధావులను కానీ పిలిపించినవా? వాళ్ళతో చర్చలు జరిపినవా? ఒక రివర్ని మొత్తం సుందరీకరణ చేయాలి, ఆ నీళ్లను తాగేటట్టు వేయాలి, అక్కడ ఆ నీళ్ళల్లో మనం చూసుకుంటే అద్దంలాగా కనిపించాలి అని నువ్వన్న మాటలకే నువ్వు అలా దాని మీద ఏం చర్యలు తీసుకున్నావు? ఎవరిని పిలిపించినావు? అన్ని 1,50,000 కోట్లు గంగలో పోసి, అదే మూసీ నదిలో పోసి మీ జేబులు దండుకునే ప్రయత్నమే. నువ్వు గనక దిగిపోయే నాటికి మూసీ రివర్ గనక అది కాలేదు, డబ్బులు మొత్తం ఆగం చేసినావు అంటే బిడ్డ మాత్రం నిన్ను ఈ తెలంగాణ సమాజం విడిచిపెట్టదు. నువ్వు 1,50,000 కోట్ల లెక్కలు రూపాయి నువ్వు చెప్పాల్సిందే. ప్రతి రూపాయికి నువ్వు జవాబుదారితనంగా ఉండాల్సిందే. ఏదో లెక్కలు చెప్తాం, బడ్జెట్ పెడతాం, దాని మీద డొల్లా బిల్లులు చూపిస్తాం, డొల్లా కంపెనీలకు చెప్తాము, అందులోకించి మూటలు దండుకోబోతాము ఢిల్లీకి, మా జేబులు నింపుకుంటే మాత్రం ఈ తెలంగాణ సమాజం ఊరుకోదు. ప్రతి రూపాయి తెలంగాణ సమాజం జేబుల్లో నుంచి వచ్చిందే. మూసి సీఎం రేవంత్ రెడ్డి నోట వెంట పదే వినపడుతున్న పేరు మూసి ప్రక్షాళనకు కంకణం కట్టుకున్న ఆయన నిద్రలోనూ అదే పేరును కలవరిస్తున్నారా అన్నట్టుగా ఉంది. మూసిని అద్భుతంగా మార్చడంలో భాగస్వాములు అవ్వబోతున్నారంటూ అక్కడ ఉన్న ఇంజనీర్లకు చెబుతూ మూసి పేరు ఎందుకు పెట్టుకోవద్దని ప్రశ్నించారు. ఎందుకు ఏ తండ్రి తన బిడ్డకు పేరు పెట్టుకోవడం లేదో చెప్పుకొచ్చారు. కంపు విషయాన్ని పూర్తిగా తొలగించాక ప్రతి ఒక్కరూ మూసి పేరును పెట్టుకుంటారని ఆయన కొనియాడారు. ఎస్,
మీరు ఖచ్చితంగా మూసీని ప్రక్షాళన చేయండి. మూసీ నదిని తాగే సరస్సులాగా, మంచినీటి కొలంలాగా మీరు తయారు చేయండి. కానీ దానికి 1,50,000 కోట్లు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఎంతమంది మేధావులను పిలిపిస్తున్నారు, దానికి ప్రతిరోజు దాని మీద అప్డేట్ తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సిందే. రూపాయి లెక్క మీరు చెప్పాల్సిందే. దానికి జవాబుదారితనంగా ఉండకుండా స్వయాన హైకోర్టు ముందే నీకు మూసీ రివర్ మొత్తం గబ్బు ఉంటది. ఇప్పుడు దాంట్లోకి వచ్చే వాటర్ని నువ్వు ఎలా ఆపుతావు, డ్రైనేజ్ వాటర్ని ఎలా ఆపుతావు, ఆ డ్రైనేజ్ వాటర్ని ఎటు తరలిస్తావు, అది చెప్పి ఇది స్టార్ట్ చేయి. ఎంతమంది మేధావులతోటి నువ్వు చర్చలు జరుపుతున్నావు అన్నది కూడా ఇక్కడ అవసరం ఉన్నది.